హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వరవ వంటలు పవర్డ్ బై రియల్ ఫ్రూట్ జ్యూస్కి స్వాగతం. నేనైతే ఈరోజు స్ప్రింగ్ రోల్ అంటే మనం ఒక షీట్ లాగా చేసుకొని దాని లోపల వెజిటేబుల్స్ కానీ ఏమన్నా వేసి చక్కగా రోల్ చేసి ఫ్రై చేసుకొని తింటే భలే టేస్టీగా ఉంటుంది. అందుకే ఈ చైనీస్ వాళ్ళు బాగా ఇష్టపడే ఈ స్ప్రింగ్ రోల్స్ ఎలా చేయాలో చూద్దాం. ఎక్కడికి వెళ్ళి ఏది కొనాలన్నా కానీ మనం ఆ ప్రోడక్ట్ ఏదైనా తీసి చూస్తే మేడ్ ఇన్ చైనా అని ఉండేవి. నేను అప్పుడు అనుకునేవాడిని, అరే మా ఇండియాలో అయితే అన్నీ మేడ్ ఇన్ ఇండియా అని. కానీ ఈ రోజుల్లో కనుక మీరు చూస్తే మనం ప్లాస్టిక్ సామాన్లు కొనాలన్నా మేడ్ ఇన్ చైనా. మొన్న తాళం కొందామని వెళ్తే మేడ్ ఇన్ చైనా తాళం కొనుక్కోండి సార్ అంటున్నారు. కుర్చీలు, ఫర్నిచరు అన్నీ అక్కడి నుంచి వచ్చేస్తున్నాయి. మరి వాళ్ళది మనకి ఇంకా నచ్చేది ఏంటంటే వాళ్ళ ఫుడ్. అంటే పిల్లలు పెద్దలు అందరూ మనం బయటికి వెళ్ళామంటే ఎక్కువగా చైనీస్ ఫుడ్ ఇలాంటివి తినడానికి ఇష్టపడుతుంటాం. అది ఒరిజినల్ చైనీస్ ఫుడ్ కాదండి, మన దేశం వాళ్ళు మన దేశానికి తగ్గట్టు టేస్ట్ మార్చేసి చేసుకున్న వంటకాలే. మరి ఈరోజు స్ప్రింగ్ రోల్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. చక్కగా కరకరలాడుతూ మళ్ళీ ఎటువంటి స్వీట్ సాసు హాట్ సాసులతో తింటే స్ప్రింగ్ రోల్ చాలా నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి దాని గురించి మాట్లాడుతూ ఉంటేనే. సో మరి స్ప్రింగ్ రోల్ ఎలా చేయాలో చూద్దాం. అయితే స్ప్రింగ్ రోల్కి ముందుగా మనం స్ప్రింగ్ రోల్ షీట్ అంటే మనం సమోసాలు కట్టుకోవడానికి పిండి ఎలా చేసుకుంటాం అలాగే స్ప్రింగ్ రోల్ కూడా ఒక షీట్ తయారు చేసుకోవాలి. అది ఎలా చేయాలో చూపిస్తాను. మరి ఈరోజు నేను చూపించే స్ప్రింగ్ రోల్ షీట్ అయితే గుడ్డు వాడుతున్నాను. మరోసారి గుడ్డు లేకుండా కూడా చూపిస్తాను. మరి ఈరోజు అయితే చూడండి. ముందు దీనికోసం ఒక గుడ్డు పగలగొట్టేసి దీన్ని చక్కగా విస్క్ చేసుకుందాం. విస్క్ చేసేటప్పుడు కొన్ని నీళ్లు పోసి కొంచెం పల్చగా విస్క్ చేసుకుందాం. ఇలా పల్చగా విస్క్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇంకా నీళ్లు పడతాయండి. అయితే దీంట్లో 1 కప్పు కార్న్ఫ్లవర్, మనం తెల్ల కార్న్ స్టార్చ్ అని దొరుకుతుంది కదా, 1 కప్పు కార్న్ స్టార్చ్. మరి దానికి డబల్ క్వాంటిటీ 2 మైదా. అయితే నీళ్లు ఎంత ఉండాలంటే ఫస్ట్ దీన్ని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. అదే మనం పలసగా చేసుకోవడానికి చేస్తే దీంట్లో ఉండలు కడుతుంది. చాలాసార్లు నేను పకోడాలకి దానికి కూడా చేసినప్పుడు మీకు చెప్పాను. ఫస్ట్ మనం దీన్ని కలుపుకుందాం కొంచెం థిక్గా, అలాగే ఇంకొన్ని నీళ్లు పడతాయి. అయితే ఇలా థిక్గా కలుపుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఉండలు పట్టకుండా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎటువంటి ఉండలు ఉండకుండా మంచి స్మూత్ పేస్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఏ ఉండలు లేకుండా చక్కగా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మరి ఈ స్ప్రింగ్ రోల్ షీట్ చేయడం కోసం మరి దీన్ని పల్సగా చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని పల్సగా మరి ఎలా మంచిగా ఈజీగా మనం ఈ పెనంలో వేసి వేడివేడి పెనం మీద చేయడం కోసం. అందుకే ఫస్ట్ ఉండలు లేకుండా ఇవి తీసాము. ఇప్పుడు నీళ్లు పోసేసి దీన్ని పల్సగా చేసుకోవాలి. అయితే నీళ్లు దీన్ని అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలా ఎలా ఉండాలనేది మనం ప్యాన్ కేక్స్ వేసేటప్పుడే మీకు చెప్తాను. ఎందుకంటే అలా అయితే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, పల్సగా అయిపోయింది. ఇప్పుడు మనం ఈ స్ప్రింగ్ రోల్కి కావాల్సిన షీట్ చేసుకునే ముందు ఈ కూరగాయలు లోపల స్టఫింగ్ చేయాలి కదా, అది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు దాంట్లో మనం వేసే వెజిటేబుల్స్ ఎలా చేయాలి, మరీ ఎక్కువ నూనె ఉండకూడదండి. మనం వెజిటేబుల్స్లో మనం క్యాబేజు ఇలాంటి కూరగాయలు అన్నీ వేసి స్టఫింగ్ చేసుకుంటాం కదా, అందులో నూడిల్స్ అలా రకరకాలుగా చేస్తుంటారు. మరి ఒక్కొక్క రకం ఒక్కొక్కసారి చేసి చూపిస్తాను. మరి ఈరోజు అయితే చాలా సింపుల్గా అన్నీ సాటే చేసుకోండి. ఎందుకంటే ఎక్కువగా మనకు హోటల్లో మనం పార్టీలకు వెళ్ళినా బ్యాంక్వెట్లలో వెళ్ళినా కానీ ఇంత కూరగాయలు ఎక్కువగా ఇంత వేయరు. దాంట్లో ఎక్కువగా క్యాబేజ్ వేస్తారు. ఆ క్యాబేజ్ మరి మనం స్ప్రింగ్ రోల్లో చేసేసామనుకోండి, అది నీళ్లు బయటకు వచ్చి మన స్ప్రింగ్ రోల్స్ సాఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేం చేస్తారంటే నీళ్ళల్లో బ్లాంక్ చేసి దాని నీళ్ళన్నీ పిండేసి దాంట్లో మసాలాలు వేసి చేస్తారు. అలాంటి మసాలా తర్వాత చూపిస్తాను. ఈరోజు అయితే సింపుల్గా మన అన్ని రకాల బెల్ పెప్పర్లు అన్నీ వేసి ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి నూనెలో వెల్లుల్లి ముక్కలు, అల్లం, అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి కొంచెం సాటే చేసుకుందాం. కొంచెం సాటే అయిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు, క్యాబేజు, అలాగే బీన్స్ చూడండి అన్నీ ఎంత సన్నగా కట్ చేస్తానో. ఇలా సన్నగా కట్ చేసుకుంటేనే మీకు ఈజీగా ఉంటుంది. అలాగే బెల్ పెప్పరు, రెడ్, గ్రీను ఏదో ఒకటి వేసుకోండి. ఎందుకంటే ఈ ఖరీదైన బెల్ పెప్పర్లు ఏవి రెడ్ రకరకాల రంగులు ఉన్నవైతే
మనం కూరగాయల్లో మంచిగా కనిపించి బయట తినే అటువంటి ఐటెంలు వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ అందులో కూరగాయలు అన్నీ కలిసిపోతాయి కాబట్టి ఇందులో ఖరీదైన కూరగాయలు ఏం వాడాల్సిన అవసరం లేదు. ఒట్టి మనకి గ్రీన్ క్యాప్సికమ్ దొరుకుతుంది కదా, అది వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం టేస్ట్ మంచిగా ఉండాలంటే మష్రూము, ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్, మనం గ్రీన్ భాగం కాకుండా పైన భాగం కొంచెం అంత వైట్గా ఉంటుంది కదా, అవి ఇవన్నీ వేసి ఇందులో సాటే చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఇలా సాటే చేసుకునేటప్పుడు మరి దీంట్లో ఉన్న నీరు బయటికి తీయడం కోసమే కదా మనం చేస్తున్న ఈ కృషి. నీరు తొందరగా మంచిగా రావడం కోసం ఉప్పు అని చెప్పి మరీ ఎక్కువ వేయకండి. ఇందులో ఉప్పు ఎక్కువైందంటే మళ్ళీ మన స్ప్రింగ్ రోల్స్ తినలేం. ఏదైనా స్ప్రింగ్ రోల్స్ ఏంటి, సమోసాలు ఏంటి, ఇలాంటివి చేసేటప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు తక్కువ ఉన్నా పర్లేదు, మనం సాసు ఏదన్నా ఇలా అద్దుకొని తినొచ్చు. కానీ ఎక్కువైపోయింది అనుకోండి తినలేం. కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవడం బెటర్. అంతేకాకుండా ఇందులో మనం కొంచెం సోయా సాస్ అవి కూడా వేస్తాం. దీని మీద కొంచెం అంత వైట్ పెప్పర్ పౌడరు, అలాగే కొంచెం అంత ఫ్లేవరింగ్ సాల్ట్, మనం అజినోమోటో ఇలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి కదా, రకరకాల బ్రాండ్లు ఏదన్నా తెచ్చి వేసుకోవచ్చు. అలాగే సోయా సాస్, ఇంకా ఇప్పుడు మీ ఇష్టం కొంచెం అంత చిల్లీ సాస్ కూడా వేయాలంటే వేసుకోండి. ఇదేం అవసరం లేదు, జస్ట్ కొంచెం వేసాను. ఇప్పుడు దీన్ని అంతా చక్కగా మనం సాటే చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఉన్న ఈ ఎక్స్ట్రా వాటరు అది ఏదైతే ఉందో అదంతా కొంచెం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారు కదండి, ముందు ఎప్పుడైతే వెజిటేబుల్స్ క్రిస్పీగా ఉండాలి, ఇప్పుడు సాఫ్ట్ అయిపోయినాయి. మరి దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ కొంచెం అంత లాగేయడం కోసం కొన్నిసార్లు కార్న్ ఫ్లవర్ కూడా వాడతారు. మన కార్న్ స్టార్చ్ ఏదైతే ఉందో అది కొంచెం అంతా దీంట్లో జల్లేసి దీన్ని కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఇది నీళ్లు అంత ఈజీగా బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా వేడివేడిగా ఉంది కదా, దీంట్లో ఉన్న ఆవిరి ఇంకా వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్. దీన్ని మనం వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లో తీసేద్దాం. ఇలా తీసేసి దీన్ని ప్లేట్లో ఇలా పరిచేద్దాం. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఈ గాలిలో ఈ ఆవిరి ఏదైతే వెళ్ళిపోతుందో దానివల్ల ఇంకా కొంచెం ఇది డ్రై అవుతుంది. అప్పుడు మనం మన స్ప్రింగ్ రోల్స్ ఈజీగా క్రిస్పీగా చేసుకోవచ్చు. కావాలంటే మీ రుచికి తగ్గట్టు దీంట్లో కావాలంటే కొంచెం అంత కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అలాగే మనం ఉల్లి పరకలు ఉంటాయి కదా, స్ప్రింగ్ ఆనియన్, అవి కూడా పచ్చి కొన్ని వేసుకొని మంచి టేస్ట్ కోసం వేసుకోవచ్చు. దీన్ని మనం స్టఫింగ్ కింద వాడుకుంటాం. మన కూరగాయలు కూడా రెడీ అయిపోయినాయి. మన ఈ బ్యాటర్ ఎలా అంటే కొంచెం చిక్కటి పాలలాగుంది. మన దోశ లాంటి పిండి కాదండి, అది చాలా గట్టిగా ఉంటుంది. ఇదైతే చిక్కటి పాలలాగా చేసుకోవాలి. మరి ఇప్పుడు మనం ఈ స్ప్రింగ్ రోల్స్ షీట్ చేసే ముందు ఏదైతే మన నాన్ స్టిక్ ప్యాన్ ఉంటుందో దానికి మన గుడ్డని కొంచెం అంత నూనెతో తడుపుకోవాలి. తర్వాత దీన్ని తూడ్చేయాలి. కానీ నూనె మాత్రం ఈ పెనం మీద కొంచెం కూడా కనబడకూడదు. ఇంకొకటి, ఇవి రెడీ అయిపోయిన తర్వాత మరి ఎట్లా ఇవన్నీ అతుక్కోకుండా ఉండడం కోసం ఇది నేను టేబుల్ మీద వేస్తాను. ఇది మీరైతే ఇళ్లలో ప్లేట్ల మీద కూడా చేసుకోవచ్చు. టేబుల్ మీద కొంచెం అంతా కార్న్ స్టార్చ్, కార్న్ ఫ్లవర్ ఇలా జల్లేసుకున్నాను. ఎందుకు జల్లాను అంటే మరి ఈ స్ప్రింగ్ రోల్ షీట్ మనం తయారు చేసిన తర్వాత మరి ఎక్కడ పెట్టుకుంటాం, దీనిపైన ఇలా ఉల్టా వేసేస్తాం. అప్పుడు దీని కింద అతుక్కోకుండా ఉండడం కోసం ఇలా కొంచెం అంతా కార్న్ స్టార్చ్ చేసుకున్నాను. చూస్తూనే ఉండండి, మీకే అర్థమవుతుంది ఎందుకు ఇలా చేశానని. అప్పుడు ఈ పెనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసేసి దీంట్లో మనం ఈ ప్యాన్ కేక్ మిక్చర్ది ఇట్లా వేసేసుకొని ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది మళ్ళీ ఇందులో వేసేస్తాం. వేసేసి అప్పుడు దాన్ని కొంచెం సేపు కుక్ చేయాలి. చూడండి, మరీ లావుగా ఉండకూడదు, మరీ సన్నగా ఉండకూడదు. అదే పిండి కనుక మీది మరీ చిక్కగా ఉందంటే ఇవి బాగా లావుగా వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఇది నాన్ స్టిక్ ప్యాన్లో మనం చేస్తున్నాం కదా, ఈజీగా ఇది వచ్చేస్తుంది. అయితే ఇవి మనకి కొంచెం అంత కుక్ అయిపోయిన తర్వాత దీనిపైన కూడా మనం ఇలా కొంచెం అంత పిండి జల్లుకుంటాం. ఎందుకంటే అతుక్కోకుండా ఉండడం కోసం. అవసరం లేదు కానీ తర్వాత కూడా జల్లాలి. ఇప్పుడు ఇవి చూడండి, గాలితో ఇలా మనం గట్టిగా ఊదితే కూడా దీని నుంచి వచ్చేయాలి. చూడండి ఎంత ఈజీగా ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం దీనిపైన ఇలా ఉల్టా వేసుకుందాం. ఉల్టా వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన ఇంకోటి వేసుకోవాలి కదా, దానికోసం ఇంకొకటి అంటుకోకుండా మళ్ళీ కొంచెం అంత పిండి జల్లి ఇలా పెట్టేసుకుంటాం. మళ్ళీ కొంచెం పెనం వేడిగా ఉన్నప్పుడు చూడండి, ఈ మిక్స్చర్ ఏదైతే పల్సగా ఉందో ఇందులో సెంటర్లో వేసేసి ఒక్కసారి ఇట్లా తిప్పేస్తాం. చూసారా, తిప్పిన తర్వాత మిగతా ఎక్స్ట్రా ఉన్నది తీసేయాలి.
ఎందుకంటే ఎక్స్ట్రా ఉన్నది అక్కడ ఉందనుకోండి మనకి సరిగ్గా ఉండదు. కాబట్టి ఇప్పుడు దాన్ని కొంచెం కుక్ అవనిద్దాం. ఎంత పలసగా చేసుకుంటే మన స్ప్రింగ్ రోల్స్ అంత బాగుంటాయి, చూడడానికి కూడా తినడానికి కూడా చక్కగా కరకరలాడుతూ ఉంటాయి. మార్కెట్లో కూడా ఈ స్ప్రింగ్ రోల్ షీట్స్ దొరుకుతూ ఉంటాయి, కానీ చాలా ఖరీదు. ఇంట్లో చేసుకున్నాం అనుకోండి 10 రూపాయలకి ఒక 40-50 చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఒక గుడ్డు ఇంత మైదా పిండి ఎంత ఖర్చు అవుతుంది చూసారు కదా చేయడానికి. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇప్పుడు దీనిపైన కొంచెం అంటుకోకుండా పెట్టి మళ్ళీ దీన్ని ఉల్టా వేసేసుకుందాం. ఉల్టా వేసేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన కొంచెం అంత పిండి ఇలా జల్లుకుందాం. ఓకేనా? మరి ఈ పెనాన్ని మరి ఇంకోసారి వేసేటప్పుడు ఇంకొకసారి మనం మన ఈ ఏదైతే పేపర్ కొంచెం నూనె అంటించామో అది ఉంటుంది. మళ్ళీ దీంట్లో పైన ఈ మిక్చర్ ఇలా పోయడము, దాన్ని ఇలా తిప్పడము, ఎక్స్ట్రా ఉన్నది తీసేయడము. ఎంత ఈజీ కదండి. అయితే మరి మేము గుడ్డు కూడా తినము అనుకునే వెజిటేరియన్స్కి మీకు ఇంకొక స్టైల్లో మరో రోజు చూపిస్తాను. మరి ఈరోజైతే ఇది చూడండి. కొంచెం చల్లారిన తర్వాత అన్నీ ఒక రోలో పెట్టుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ దీనిపైన కొంచెం అంత పిండి ఇలా జల్లి మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దీనిపైన వేసుకుందాం. ఇలా షీట్లు చేసుకోవచ్చు. నేనైతే హోటల్లో పనిచేసినప్పుడు కొన్ని వందల వేల స్ప్రింగ్ రోల్ షీట్లు ఇట్లా తయారు చేసేవాళ్ళం. సో ఇది అయిపోయిన తర్వాత ఉంది కదా, కావాలంటే చూడు ఎంత ఈజీగా ఇలా తీసేసుకొని పెట్టేసుకోవచ్చు. ఈ స్ప్రింగ్ రోల్ షీట్స్ ఏవైతే అనుకున్నామో ఇవి కూడా రెడీ అయిపోయినాయి. స్ప్రింగ్ రోల్ షీట్ తయారైన తర్వాత మరి మన ఈ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక పక్కకు వేసుకుందాం. మరీ ఎక్కువ ఏం అవసరం లేదు, ఇంత సరిపోతుంది. అయితే ఫస్ట్ ఏంటంటే మీకు కొంచెం పెద్ద స్ప్రింగ్ రోల్ షీట్ చూపిస్తాను. అయితే ఈ స్ప్రింగ్ రోల్స్ మేము చేసిన తర్వాత ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేస్తాం. అలా కాకుండా చిన్నగా కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూస్తూనే ఉండండి. అయితే మొట్టమొదటిగా ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక సైడ్ నుంచి ఇలా, మరో సైడ్ నుంచి ఇలా పెట్టి ఫస్ట్ ఏంటంటే కూరగాయల్ని టైట్గా చేయాలి. ఎందుకంటే టైట్గా లేదనుకోండి మన స్ప్రింగ్ రోలు సరిగ్గా ఉండవు. కొంచెం చిరిగినా పర్లేదు చూడండి. అయినా ఇలా ఒక రౌండ్ అయిపోయిన తర్వాత దీనికి కొనాకులకి మనం ఈ కొనలకి కొంచెం గుడ్డు అట్లా పెట్టేసేసి ఇప్పుడు సీల్ చేసేద్దాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకొని టైట్గా ఉండాలి. టైట్గా ఉంటేనే మీ స్ప్రింగ్ రోల్స్ మంచిగా వస్తాయి. చూసారు కదా, ఇది పెద్ద స్ప్రింగ్ రోల్. మరి మనకి ఇంత పెద్ద స్ప్రింగ్ రోల్ కాదు, కొంచెం అంత చిట్టిగా కావాలంటే దీన్ని మనం 2 పీసులుగా కట్ చేసుకోవచ్చు, 4 పీసులుగా కట్ చేసుకోవచ్చు. ఇదే స్ప్రింగ్ రోల్ షీట్ తీసుకొని సగం కట్ చేసుకుందాం. కట్ చేసేసి ఇప్పుడు ఇలా తిప్పుకుందాం. ఇప్పుడు సమోసాలు కట్టినట్టే ఏముంది, ఈ మసాలా ఇంత ముందంత వేసినంత వేయకుండా కొంచెం తక్కువ వేసేసుకుందాం. ఇప్పుడు ఈ కొనలు చేసి ఇందాకట్లాగే. అయితే మనం చిన్నగా చేస్తున్నాం కదా, కొంచెం జాగ్రత్తగా ఉందాం. కొనలకు కూడా కొంచెం అంత గుడ్డు అలా పెట్టి ఇప్పుడు దీన్ని టైట్గా చూడండి. ఎంత టైట్గా చుడితే అప్పుడే మీ స్ప్రింగ్ రోల్స్ ఏవైతే ఉంటాయో చూడడానికి అందంగా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇవి పెద్ద స్ప్రింగ్ రోల్స్, చిన్న స్ప్రింగ్ రోల్స్. మీకు ఇంకా కాక్టైల్ సైజ్ అంటారు, అంటే మరీ చిన్నగా కావాలంటే ఇదే స్ప్రింగ్ రోల్ షీట్ని 4 ముక్కలుగా కూడా చేసుకోవచ్చు. సో ఇలా ఉందనుకోండి, దీన్ని 4 ముక్కలుగా చేసుకుందాం. ఇప్పుడు ఈ షార్ప్ ఎడ్జ్ ఏమో ఒక కార్నర్ పెట్టుకుందాం. దీంట్లో కొంచెమే, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం. ఇది కాక్టైల్ సర్లే, ఇంకోటి కూడా పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు అదే సింపుల్, మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మీరు నాకే చెప్తారు ఈ కార్నర్స్ మళ్ళీ ఇలా అనాలి. చాలా టైట్గా ఇట్లా రోల్ చేసుకుంటూ తర్వాత ఈ ఎడ్జెస్ సీల్ చేయాలి. సీల్ చేసేసి దీన్ని చిట్టిగా ఇలా రోల్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, ఇవి మన కాక్టైల్ స్ప్రింగ్ రోల్స్. ఇవేమో ఎవరన్నా తినడానికి. మరి నాలాంటివాడికి అయితే మినిమం ఈ మాత్రం స్ప్రింగ్ రోల్ ఉండాలి. స్ప్రింగ్ రోల్ అయితే రెడీ అయిపోయినాయి. ఇవి ఫ్రై చేస్తేనే కదా దీంట్లో మజా. ఎప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి చెప్పేది ఏముందండి, చక్కగా చూడడానికి బంగారు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు క్రిస్పీగా ఉంటే భలే బాగుంటుంది. అయితే మనం ఇలా చేసుకున్న స్ప్రింగ్ రోల్స్ మంచిగా చాలాసేపు క్రిస్పీగా ఉంటాయి. మనం
ఫ్రై చేసుకున్న తర్వాత గంట తర్వాత కూడా ఇవి క్రిస్పీగా ఉంటాయి. కలర్ చూడండి ఎంత మంచి కలరు, కానీ రెడీ అయిపోయినాయి. అంటే మనం స్ప్రింగ్ రోల్ షీట్స్ ఇలా చేస్తాం కదా, ఇవి చూడడానికి కలర్ మీకు అంత డార్క్ రావాల్సిన అవసరం లేదు. ఈ మాత్రం కలర్ వచ్చిందనుకోండి, కొంచెం అంత గోల్డెన్ కలర్, ఇవి క్రిస్పీగా రెడీ అయిపోతాయి. మరి టేస్ట్ చేసేద్దామా? భలే మంచిగా బయటేమో క్రిస్పీగా, లోపలేమో సాఫ్ట్గా. అదే చెప్పాను కదా, మీరు ఆ వెజిటేబుల్స్ అన్నీ చేసేటప్పుడు ఉప్పు వేయకపోయినా పర్లేదు, ఎందుకంటే కొంచెం సోయా సాస్ అందులో ఉప్పు ఉంటుంది. కానీ ఉప్పు ఎక్కువ ఉందంటే తినేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. సో చక్కగా క్రంచీ కొంచెం సాస్ అద్దుకుంటూ క్రిస్పీగా మీకు వినిపిస్తుందా క్రంచీ సౌండ్? సూపర్. మీరు కావాలంటే ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసి పెట్టుకొని మళ్ళీ లాస్ట్లో అంటే తినే ముందు ఒక్కసారి ఫ్రై చేసేసుకున్నారంటే చక్కగా క్రిస్పీగా సర్వ్ చేసుకోవచ్చు. స్ప్రింగ్ రోల్స్ తయారు చేయే విధానం: ముందుగా ఒక బౌల్లో ఒక కోడిగుడ్డు వేసి మంచిగా బీట్ చేసి దాంట్లో 1 కప్పు కార్న్ స్టార్చ్, 2 కప్పులు మైదా పిండి, అలాగే కొన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా చిక్కగా కలుపుకోవాలి. ఇందులో స్టఫింగ్ తయారు చేయే విధానం: ఒక ప్యాన్లో నూనె వేడి చేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా పొడవుగా తరుకున్న ఉల్లిపాయలు, క్యాబేజీ, బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్స్, మష్రూమ్, ఉల్లికాడలు, తెల్లని భాగం, అలాగే కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిగా వైట్ పెప్పర్, అజినోమోటో, సోయా సాస్, చిల్లీ సాస్ వేసి కొద్దిసేపు కలిపి ఉడికించుకోవాలి. అలాగే కొద్దిగా కార్న్ స్టార్చ్ వేసి కలిపి ఒక ప్లేట్లో తీసి చల్లారేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్ప్రింగ్ రోల్ షీట్స్ తయారు చేసుకునే విధానం: ఒక నాన్ స్టిక్ ప్యాన్ని వేడి చేసి దాంట్లో ముందుగా తయారు చేసుకున్న పిండి మిశ్రమం ఒక గరిటెడు పోసి దాన్ని తిప్పి దానిలో ఎక్స్ట్రా మిక్స్చర్ని తీసేసి చక్కగా కుక్ చేసి ఈ స్ప్రింగ్ రోల్ షీట్లు కుక్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక స్ప్రింగ్ రోల్ షీట్ తీసుకొని దానిలో ముందుగా తయారు చేసుకున్న ఈ కూరల మిశ్రమాన్ని 2 వైపులా కొనలు దగ్గరికి చేర్చి వీటిని చూపించిన విధంగా చుట్టుకోవాలి. వేడి నూనెలో వీటిని ఫ్రై చేసుకొని ఏదన్నా హాట్ సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి నేను చేసిన వంటలు. మా ఆవిడేమో చకచక అంటూ చట్నీ చేసేస్తూ ఉంటుంది. మరి తను ఒక చట్నీ చూద్దామా? చకచక చట్నీల్లో ఈరోజు మీకోసం మంచి చట్నీ మామిడికాయతో ఎన్నో రకాల చట్నీలు మనం చేసుకుంటూ ఉంటాము. కానీ ఈరోజు ఆ మామిడికాయతో ఒక మంచి కాంబినేషన్తో మీకు చట్నీ, అది వేరుశెనక్కాయలతో, అంటే పల్లీలు. మామిడికాయ పల్లీలు మంచి కాంబినేషన్. సో మరి ఈరోజు ఈ మామిడికాయల పల్లీ పచ్చడి ఎలా చేయాలో మరి చూసేద్దామా? ఫస్ట్గా మామిడికాయలు చెక్కు తీసేసి ఇలా మీరు కావాలంటే ఇంకా కొంచెం ముక్కలుగా చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని గ్రైండర్లో వేసుకోండి. అలాగే మంచిగా రోస్ట్ చేసుకున్న పల్లీలని పొట్టు తీసేసి ఇలా ఇవి కూడా ఇందులో, మామిడికాయ పల్లీలు వేసేసుకున్నాము. మరి ఇదే గ్రైండర్లో తగినంత ఉప్పు కూడా వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి చక్కగా గ్రైండ్ చేసుకున్నాము. పచ్చడి చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. తెల్లగా వేరుశెనక్కాయలు మీరు మరీ మాడకుండా ఫ్రై చేసుకున్నారనుకోండి, ఇలా మంచిగా తెల్ల కలర్ వస్తుంది. ఎందుకంటే మామిడికాయ కూడా మంచిగా పుల్లగా తెల్లగా ఉంది కాబట్టి మంచి కలర్ వచ్చింది. చూడండి ఇది రెడీ అయిపోయింది. మీరు ఒక్కటి గమనించారా, మనం ఇందులో అస్సలు పచ్చిమిరపకాయలే వాడలేదు, ఎండుమిరపకాయలు కూడా వాడలేదు. సో మరి ఒక బౌల్లో వేసేసుకొని దీనికి మాత్రాన మంచిగా తాలింపు వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. సో మరి ఇక్కడ పాన్ రెడీగా ఉంది. ఇందులో కొంచెం అంత ఆయిల్, ఇది మనం మామిడికాయతోనే చేసాం కాబట్టి మంచి పుల్లదనం ఉంది. మనం పులుపు అనగానే కొంచెం అంత చేదు కోసం మెంతులు వాడతాము. సో మెంతులు, అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం అంత శనగపప్పు, అలాగే మినపప్పు. సో మంచి కలర్ వచ్చేసింది. కరివేపాకు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ
తాలింపు మంచిగా దీని మీద ఇలా వేసేసుకోవటమే. నేను ఆల్రెడీ ఇది గ్రైండ్ చేసేటప్పుడు చాలాసార్లు టేస్ట్ చేస్తూనే ఉన్నాను. చాలా చాలా సూపర్ సూపర్ టేస్టీగా ఉంది ఈ పచ్చడి. ఈ పచ్చడి ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. మీరు చేసి ఈ పచ్చడిని టేస్ట్ చేస్తేనే మీకు కూడా తెలుస్తుంది ఈ పచ్చడి ఎంత టేస్టీగా ఉందని. ఈ పచ్చడి మీరు దోశకి కానీ, ఇడ్లీకి కానీ, ఉప్మాకి కూడా మీరు తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి వెరైటీ చట్నీలు చేసి మీ వాళ్ళందరికీ పెట్టి మీరు కూడా బాగుంది అని అనిపించుకోండి. సో మరి మళ్ళీ కలుద్దాం చకచకా చట్నీలో మరొక మంచి టేస్టీ అయిన చట్నీతో. వారెవా అంటేనే అద్భుతమైన వంటలు. మరి మీ ఇంట్లో కూడా రుచికరమైన వంటలు చేస్తారా? అయితే మీ వంటల రెసిపీలు మాకు రాసి పంపించగలరు. XXX డిటర్జెంట్ సోప్ తరఫున మంచి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోండి. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. చూశారు కదండి మరి ఈరోజు వంటకాలు. రేపు మరిన్ని కొత్త వంటకాలతో కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.